ఈ వార్త వింటే భారత్ ఫుట్బాల్ అభిమానులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో భారత్ గడ్డపై అడుగుపెట్టనున్నాడు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో భారత్ గడ్డపై అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఛాంపియన్స్ లీగ్ గ్రూప్ దశలో రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న సౌత్ అరేబియా క్లబ్ ఆల్ నసర్ భారత్ క్లబ్ ఎఫ్సి గోవాతో ఒకే గ్రూప్లో చోటు దక్కించుకుంది. ఈ పరిణామంతో భారత్ ఫుట్బాల్ అభిమానులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజాగా వెలువడిన డ్రా ప్రకారం గ్రూప్ డిలో ఆల్ నసర్, ఎఫ్సి గోవా జట్లతో పాటు ఇరాక్ చెందిన ఆల్ జరావా, తజికిస్తాన్కి చెందిన ఎఫ్సి ఇస్తిక్లోల్ కూడా ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో మ్యాచ్లు సెప్టెంబర్ నుండి ప్రారంభం కానున్నాయి. అయితే రొనాల్డో భారత్లో ఆడటపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అతని కాంట్రాక్ట్లోనూ కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని, దాని ప్రకారం విదేశాల్లో జరిగే కొన్ని మ్యాచ్లకు అతను దూరంగా ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో గోవాలో జరిగే మ్యాచ్కు రొనాల్డో హాజరవుతాడా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. ఒకవేళ రొనాల్డో భారత్కు వస్తే అది ఇక్కడి ఫుట్బాల్ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం అవుతుంది. ఎఫ్సి గోవా సీఈఓ రవి పుష్కర్ అభిప్రాయపడ్డారు. క్రిస్టియానో రొనాల్డోకు ఆల్ నాసర్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వడం భారత్ క్లబ్ ఫుట్బాల్ చరిత్రలోనే అతిపెద్ద మ్యాచ్ అవుతుందని ఆయన అన్నారు. ఈ మ్యాచ్ భారత్ ఫుట్బాల్పై ప్రపంచ దృష్టి ఆకర్షిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.